వెల్కమ్ బ్యాక్. ఆ రికార్డులు చూస్తే క్రికెటర్లు కంగు తింటారు, సినిమా హీరోలు కంగారు పడతారు. అతడి కన్ను పడిందంటే అంతే సంగతులు. ఇంట్రొడక్షన్ అంతా ఓ సెంచరీ కొట్టేసిన దొంగ ట్రాక్ రికార్డు. విజయవాడ, విశాఖ నగరాల్లో హౌస్ బ్రేకింగ్ దొంగతనాలతో ఖాకీలను కలవరపెట్టిన కేటుగాడు ఎట్టకేలకు ఉచ్చులో చిక్కాడు. దొంగతనాల్లో రాటు తేలిపోయాడు. పోలీసుల టెక్నిక్స్ తెలుసుకున్నాడు. ప్రతి కేసులోనూ సవాళ్లు విసిరాడు. అడ్డగోలు డీల్తో బుక్ అయిపోయాడు. తోట శివభవాని అలియాస్ చందు అలియాస్ శివ. ఈ పేరు వింటే విజయవాడ, వైజాగ్ క్రైమ్ పోలీసులు అలర్ట్ అయిపోతారు. వయసు 25 ఏళ్లు, చూడ్డానికి హ్యాండ్సమ్ గా ఉంటాడు. వీడి కన్ను పడిందంటే ప్రాపర్టీ హార్మ్ఫట్ అయిపోవాల్సిందే. 1 కాదు 2 కాదు, 100కు పైగా దొంగతనాలు చేసి ఖాకీలకే సవాల్గా మారాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం గౌరవరం శివ సొంతూరు. తాళం వేసిన ఇళ్లను దోచేయడంలో సిద్ధహస్తుడు. బైక్ పై కాలనీల్లో షికార్లు కొడుతూ రెక్కీ వేస్తాడు. జనం అలికిడి లేదని నమ్మకం కుదిరితే నైస్ గా పని కానిచ్చేస్తాడు. ఈ మధ్యే నూజువీడు జైలు నుంచి బయటకొచ్చిన శివ విశాఖ శివార్లలో మకాం వేశాడు. పిఎం పాలెం లాస్ట్ బస్టాప్ దగ్గర తనిఖీలు చేస్తున్న పోలీసులు శివ వ్యవహారంపై అనుమానం వచ్చి లోతుగా ప్రశ్నించడంతో విషయం బయటపడింది. సిటీలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న శివ దొంగ బంగారాన్ని ఆమె ద్వారా వ్యాపారులకు అమ్ముతున్నాడు. నిందితుడి దగ్గర నుంచి 3 పల్సర్ బైక్లు, విశాఖలో వివిధ దొంగతనాల్లో ఎత్తుకెళ్లిన 6.5 లక్షల రూపాయల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మన పెందుర్తి లిమిట్స్ లో, పిఎం పాలెం లిమిట్స్ లో 6 నేరాలు చేశారు. ఇందులో మనకు 34 తులాలు బంగారు ఆభరణాలు మనకు దొంగలించబడినాయి. అందులో 30 తులాలు బంగారం రికవరీ అయింది. ప్లస్ ఇతను 2 మోటార్ సైకిల్స్ తాడేపల్లి గూడెమును, 1 విజయవాడలో దొంగలించాడు. అవి కూడా రికవర్ చేయడం జరిగింది. శివను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు విని కంగు తిన్నారు. బెజవాడ 2 టౌన్ పిఎస్ లో ఇతడిపై సస్పెక్ట్ షీట్ ఉంది. కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, విశాఖ కమిషనరేట్ల పరిధిలో జరిగిన సుమారు 100 దొంగతనం కేసుల్లో శివ హస్తం ఉంది. ఇతడు చేసిన దొంగతనాల్లో ఎక్కువ హౌస్ బ్రేకింగ్ కేసులే.